కూల్ డ్రింక్ తీసుకోండి సార్. అమ్మా కూల్ డ్రింక్. ఏమైంది వదినా? ఏమైందా? నా కొడుకు ఇంటి అల్లుడు అనుకుంటున్నారా లేక పాలేరు అనుకుంటున్నారా? నా కొడుకుతో కూల్ డ్రింక్స్ మోయిస్తారా? వాళ్ళేం చెప్పలేదమ్మా, నేనే చేస్తున్నాను. నువ్వు నోర్మీరా, నీకేం తెలీదు. ఏవమ్మా రాజలక్ష్మి, ఇదేనా రాజరికపు మర్యాద? ఇంటల్లుడితో పనులు చేయించడమేనా మీ పరువు మర్యాద? నాయుడు బావ కూల్ డ్రింక్స్ ఇస్తుంటే ఆయన కూడా సాయం చేశారేమో అత్తయ్య. దీనికెందుకింత రాద్దంతో? ఏంటి రాద్దాంతమా? నీకిందులో ఏ తప్పు కనిపించడం లేదా? నీ భర్తను కూలివాణ్ణి చేసినా నీకు అభ్యంతరం లేదా? నా కొడుకుని రాజులా పెంచానే. అమ్మా ప్లీజ్ వదిలే, అంతా చూస్తున్నారు కదా. ఏంట్రా వదిలేసేది? అంతా చూస్తుండగానే కదా నిన్ను పాలేరుని కూలి వండి చేసింది. అదేంటి సుకన్య కళ అంటావు? ఈ ఇంటికి నేనెంతో, మరి అర్జున్ కూడా అంతే కదా. నా కొడుకి నీకు పోలికేట్రా? నువ్వు నిజంగా ఇంటి పాలేరివి, కూలోడివి. ఈ ఇంట్లో వాళ్ళింత ముద్ద పడేస్తుంటే ఆ ఎంగిలి మెతుకులు తిని బతికే ముష్టి కుక్కవి. అత్తయ్య నోరు జారావంటే నాలుగు తెగ్గొస్తాను. నీ కొడుకు నీకు గొప్పే కావచ్చు, కానీ నా భర్త ఈ ఊరికే గొప్ప. ఆయన్ని అవమానిస్తే సహించేది లేదు. ఏంటే వాడి గొప్ప? తండ్రి ఎవరో తెలియని బిడ్డని మోస్తున్నా నిన్నేలుకుంటున్నాడు. సుకన్యక్క నాకు తెలియ కొడతావురా? అవిటి బెదవా. నా భర్తనే కొడతావా? ఏయ్, మా అమ్మనే కొడతావా? ఆగో! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,